ఖాళీగా చిట్టి లైట్ అయితే ఎవరు పూర్ ఉంటారు మళ్ళీ ఎవరెవరు టీం ఉంటారు అట్లా ఏదో లెట్స్ గో రెండుది ఇది చిట్టి లైట్ ఓపెన్ చేస్తాం సంజయ్ ఒకటి ఓపెన్ ఇదే బన్నీ 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 వర్షిత్ మేమిద్దరం అయితే నేను ఇంకా బన్నీ వాడైతే ఒక టీము ఇయో ఈడు హర్షిత్ గాడు ఇంకా కార్తీక్ గాడు ఒక టీం ఇప్పుడైతే రిచ్ వర్సెస్ పూర్ చిట్టీలు అయితే ఎత్తున్నాం రిచ్కి పూర్కి ఎత్తురట రిచ్కి పూర్కి పూర్కేస్తుంది ఎంత చిన్న మాట్లాడుతున్నారా ఇది తీరు ఒకటి బన్నీ ఒకటి తీసుకున్నాడు బన్నీ అయితే మాది తీసుకున్నాడు ఈడేమో ఇల్లు తీసుకున్నాడు మనకైతే రిచ్ రావాలి మాకైతే పూర్ వచ్చింది బన్నీ నాకు ఇద్దరికి రిచ్ వచ్చింది మాకైతే రిచ్ వచ్చింది మా తమ్ముడి ఆడ అయితే నాకైతే రిచ్ వచ్చింది మా తమ్ముడి ఆడ రిచ్ అరే అసలు అది ఎవరు ఇప్పుడైతే బన్నీ నేను ఒక టీము మేము పూర్ అన్ని గుడ్డలు వచ్చాను కానీ ఆడకంటే మంచిగా షెడ్ వస్తుంది మనకి మాకే ఇంకా మంచి షెడ్ మాకే రిచ్ షెడ్ మాకైతే 6 కట్టలు వస్తాయి ఈ పూరలకైతే జస్ట్ 4 కట్టలు ఇప్పుడు షెడ్ అయితే లెట్స్ గో ఈ జింగిడాలంటే వెరైటీ వేస్తుంది మేమైతే ఇక్కడ వేసుకుంటున్నాం వాళ్ళు గాడ్ వేసుకున్నారట ఈజీగా షెడ్ మళ్ళీ ఇంకా తక్క కట్టెలు పడతాయి కట్టెలు సపోర్ట్ అయితే ఆగడతాం అన్ని కట్టెలు అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాం అసలు ఎట్లేదు మీడైతే కాల్చుకోలేదు షెడ్ కలర్ మరి మినిమం డిగ్రీ చదువుకోవాలి మీరంటే అవి సైడ్ దొడ్డు కట్ట బాగా బరువు ఉంది మళ్ళీ అరే ఈ సిల్లర్ కట్ట యావతను పెద్ద కట్ట తీసుకుంటున్నాను అంతా ఉసారా గిడ రోడ్ ఇప్పుడైతే మాకు మంచి దొరికింది వేసుకునేతాను ఇక్కడ అలాగే 2 మగవాడి చిన్న వీడియోలు తీద్దాం మరి ఓ గట్ల కాదు అలా మన 4 కట్టెల బడ్జెట్లో అయితే మనం అయితే చేసుకుంటున్నాం ఇది బదులు ఒక చిన్న కట్టె చేసుకుంటాం రిచాలో ఇంకా ఇక స్టార్ట్ కూడా కాదు నాదైతే అయిపోతుంది ఇంకా మీద కొన్ని కట్టెలు పెట్టేసి అయిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ రిచాలో ఒక కట్టె కొట్టేస్తాం జింగరియానికైతే అలా ఇంకొక కట్ట తీసుకురామని చెప్పింది
ఈ జింగాలని చూస్తే ఏదో మా అన్నకి ఒక కట్టలేపేసినట్టు ఈ జింగాల ముఖం చూస్తే మాత్రం మటనే కొడుతుందేమో చెప్పలేము. ఇంకా ఫుడ్ ఐటమ్స్ రాలేదు. తర్వాత ఫుడ్ ఐటమ్స్ వచ్చినాక మొత్తం ఇష్టలకి మంచిది ఫుడ్ ఐటమ్స్ బండియా సాల్రా సాల్రా సాల్ సాల్ గైస్ ఇదైతే ముందే చెప్పాలని ఇప్పుడు చెప్తున్నా. ఇదైతే ఈ రిచ్ వాచెస్ పూరే వాళ్ళు అయితే ఉద్దేశించి తీస్తలేము, జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ వీడియో. పీగండి ఏది మరి ఊరిపోయారు. ఇంకొక కట్టు ఉంది సపోర్ట్కి, తీసేయిపోయి మనం చేసుకుందాం. వీళ్ళు హెల్ప్ చేస్తా అంటారు కానీ గివే కథలు చెప్పుకుంటూ డిస్టర్బ్ చేస్తారు. వీడియో ఎందుకు అలాదైతే అయిపోతుంది. అయిపోయింది కొంచెం కిందికి ఉంటుంది. కింద మీద పడైతే లోపలికి ఒక గడేమో ఉంది పొక్క తిరిగి. అదేంటిది రా వాష్రూమ్ గడ వచ్చిండు. ఇగో 40 రూపీస్ ఇచ్చిల్లు మాకైతే బడ్జెట్. ఇప్పుడైతే మనం ఫుడ్ ఐటమ్స్ చేయడానికి పోతున్నాం. ఇప్పుడైతే లెట్స్ గో పోదాం.
ఇప్పుడైతే మాకు కూడా బడ్జెట్ 30 రూపీస్ వచ్చినాయి. వాళ్ళు వన్ కట్టుకున్నాక మేము పోతాం. మీరైతే ఫోన్లు ఫస్ట్ పోరండి గైస్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం దుకాణంలో కోవడానికి. ఫుడ్ ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చుకుంటాం. లెట్స్ గో. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయినా. ఇక్కడైతే దుకాణంలోకి వద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ప్లాన్ వేద్దాం ఏం కొనుక్కొచ్చుకుందామో ఏమొద్దామో. మనమైతే బడ్జెట్ 40 రూపీస్. ఇప్పుడైతే మనం కొనుక్కొచ్చుకుందాం. ఈడైతే కూర్చొని ఈడ కూర్చొని ప్లాన్ అయితే వేద్దాం. ఈడైతే మనం కూర్చున్నాం. మన జింగిడి అయితే మనతో వచ్చిండు. మా హర్షిత్ ఆడైతే క్యాన్సల్ అయ్యిండు. ఆడైతే వేరే పని ఉందన్నట్ట వేయండు. హర్షిత్ అని ప్లేస్లో ఈ జింగిడి ఆడైతే వచ్చిండు. ఈయన పేరు సంజయ్ వచ్చిండు. హాయ్ అప్పు. హాయ్. ఇప్పుడైతే మనం ఏం కూడా ముచ్చట పట్టుకున్నాం. ఏం కొనుక్కుందాం మనం ఒక పావుర కొనుక్కుందాం 10 రూపాయలు. పావుర కొనుక్కుందాం. తర్వాత ఏం కొనుక్కుందాం? 5 రూపాయల 5 రూపాయల కూరగాయలు కొనుక్కుందాం. ఇంకా ఏం కొనుక్కుందాం? 15 రూపాయలు అండి. ఇంకా మనకి ఇంకెన్ని ఉంటాయి? 25 రూపాయలు ఉంటాయి. 25 రూపాయలు ఉంటాయి. ఏం కొనుక్కున్నాడో అర్థమవుతుంది మాకు. ఏం కొనుక్కున్నాడో మాకు అర్థమవుతలేదు. రైట్ అండి. స్టార్ట్ చేసినాం గిట్ల చేసిన ఆల్రెడీ. గాయస్ ఇప్పుడైతే మన దుకాణంలోకి వెళ్దాం. ఇప్పుడైతే ఆల్రెడీ ఏం కొనుక్కున్నాడో మనం చూసినాం. చెప్తా వాళ్ళు ఏమేమి కొనుక్కున్నాడో. పవర్ 10 రూపాయలు. ఇంకా ఒక డాక్ ప్యాడ్ టేస్ట్ 10 రూపీస్. ఒక 5 రూపాయలు కుర్కురే, 5 రూపాయలు లాలిపాప్లు. మొత్తం ఎంత అయినా సంజయ్? 25. ఒక పవర్ 10 రూపాయలు. డాక్ ఫ్యాంటసీ ఇంకా 10 రూపాయలు. ఒక కుర్కురే, ఒక 5 రూపాయలు లాలిపాప్లు. 30 రూపాయలు. 30 రూపాయలు. ఇంకా 10 రూపాయలు ఉంటాయి. ఏం కొనుక్కున్నాడు? అక్కడికైనా దాని దుకాణంలో మనకు నచ్చినవి ఏముంటాయి అవి కొనుక్కున్నాం. అదే లెట్స్ గో. ఇక్కడ దారి సందులు షాప్లోకి వచ్చేసినాం. ఇదే షాపు. ఇదే గైస్. ఇప్పుడైతే మనం ఒక పవర్ పాడి ఆడినాం అంకుల్ని. పవర్ అప్ అయితే తీసుకున్నాం. డాక్ ఫ్యాంటసీ ఉందా? 5 రూపాయలు కాదు 10 రూపాయలు. 2 ఇవ్వలే. ఒకటి ఈ కుర్కురే తీసుకో. ఒకటి తీసుకో. లాల్ పప్లు ఉన్నాయా? లాల్ పప్స్ అయితే లేవాడ దుకాణంలో.
వేరే ఏమన్నా వేసుకున్నాం. ఇవైతే వేసుకున్నాం 2 టైమ్స్. వీడికి ఎంత అయినాయి? 25 అయినాయి. 25 అయితే అయినాయట. ఇక్కడ అయితే ఏం లేవట, మనకి కొంచెం కావాల్సినాయి. వేరే షాప్లో అయితే యుద్ధం ఇంకేమైనా కొనుక్కుంటాం, ట్రై చేద్దాం. వేరే షాప్లో షాప్ ఎక్కడ? దీని ముంగట్నే షాప్ చూడు, ఇక్కడనే ఈ షాప్లో చూద్దాం. ఇప్పుడైతే సంజయ్ అవి తీసుకున్నాడు. చైన్ తీసుకున్నావు, కరెక్ట్ వచ్చినాయి. చైన్ అయితే కరెక్ట్ వచ్చినాయి. ఇప్పుడైతే ఆ షాప్లో పోయాం. గిడ పెట్టు, మళ్ళీ వేసుకున్నాం. గిడ పెట్టు ఉంటాయి. ఇవాళ మళ్ళీ అవి యూత్సాలు మళ్ళీ మా షాప్లో తీసుకుంటానని తీసుకురా ఆగవు. 16 రూపీస్కి అయితే ఇది ఒకటి తీసుకున్నాం. కేక్స్ ప్యాకెట్ ఇది మంచిగా ఉంటుందని తీసుకున్నాం. అది తీసుకురాడు సంజయ్. దా ఫుడ్ ఐటమ్స్ ఇవైతే అడిగాను. లాలిపాప్స్ అవి ఇంకేమైనా తీసుకున్నా దీనికి 16 రూపీస్ అయిపోయినాయి. ఇక 1 రూపీ ఇంకా తీసుకోలే, మా దగ్గర పైసలు లేవు. ఇక 1 రూపీ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం మన రిచ్ హౌస్కి అయితే ఎంట్రీ కొడతాం. వాళ్ళకైతే తక్కువ ఉన్నాయి 30 రూపీస్. పైసలు అయితే మనకు 40. మా రిచ్ అది ఎంతైనా రిచ్ కిడ్స్. మేమైతే తీసుకోకపోతున్నాయి, మంచిగా ఉంటాయని తీసుకున్నాం. ఈ కేకులు మళ్ళీ బగ్గొస్తాయి ఇవి మంచిగా. ఇలాకైతే మనం పోదాం. గైస్ మన వీడియోస్ అయితే బగ్గ మంచి చూస్తలేనైతే లైక్ ఎత్తలేదు, సబ్స్క్రైబ్ ఎత్తలేదు. మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము వీడియోలు తీసేది. మీరైతే వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. మైట ఉంచో మంచి లైక్ చేయండి. మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే చాలామంది చూస్తలేని సబ్స్క్రైబ్ అయితే ఎత్తలేదు. సబ్స్క్రైబ్ చేయాలి. రేపు సంజయ్ మళ్ళీ పార్ట్ కూడా ఉంటుంది. అలా మేము కూర అయ్యచ్చు ఎట్లుంటుందో అప్పటికి ప్లాన్ చేంజ్ చేస్తాం మళ్ళీ. గాయస్ వచ్చినాం. ఇలా అయితే బంగ్లా మీద ఉన్నాక ఇన్నే ఉన్నాను తీసుకో. కాలు నువ్వు కెమెరా పట్టుకొని పోగా అంతే. మేము తర్వాత సరే మీరు ఏమైనా వండుకోవాలి. ఫ్యాంటసీ కదేంటి కేకులు ఏడా రాజస్థాన్ షాప్లో తింటారా? 16 రూపీస్. 16 ఏ రాజస్థాన్? మీకు ఇంకా 40 రూపీస్ ఉంటాయి. ఏ రాజస్థాన్? కొమ్మటోళ్ళ షాప్ ముంగట ఉండే కెమెరా ali. మేమైతే ఇప్పుడు ఫుడ్ ఐటమ్ వద్దున్నాం 30 రూపీస్ బడ్జెట్లో. అరే లెమన్ జ్యూస్ ఉంటుంది పారా. మేమైతే ఇప్పుడు లెమన్ జ్యూస్ 10 రూపీస్ లెమన్ జ్యూస్ ఇద్దరం షేర్ చేసుకుంటాం. వాళ్ళైతే ఒక పవర్ అప్ తెచ్చుకున్నారు. మేము అనుకున్నాం ఒక్కటైనా 2 పవర్ అప్లు తెచ్చుకుంటారని, కానీ మేము పవర్ అప్ తెచ్చుకుంటలేదు. లెమన్ జ్యూస్ వాన పడుతుంది కావచ్చు. పడతలేదు ఇంకా, పడుతుంది. చినుకులు ఏమో తెలియనాడు. అడికైనాక కలుతా బా. 10 రూపీస్ పడ్డాయి, ఇంకా 20 రూపీస్ ఉన్నాయి. కేక్ తీసుకుంటాం. వాళ్ళు 16 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మనం 16 రూపీస్ తీసుకుంటే ఇంకా 4 రూపీస్ 14 రూపీస్ మిగులుతాయి. మనకి కాలేదని ఒక లెమన్ జ్యూస్ తీసుకున్నాం. ఇంకా బిర్యానీ పాకెట్ తీసుకున్నాం. వాళ్ళు మనం అటువంటి వేరే తీసుకున్నాం. మనమైతే అన్నీ తెచ్చుకున్నాం. ఇవైతే మిగిలిపోతున్నాం. పోయాం పాలి చలో. గైస్ వర్షితాలు అయితే ఆ ఫుడ్ ఐటమ్స్ వండుకొని మీకైతే స్టార్ట్ అవుతుళ్ళు. చలో అంటులు
హలో అన్నాం హలో అన్నాం. మేము అట్లనే అంటాం, మీరైతే పోలి. ఏ మా షెడ్ నా అని చేయకులి. పెట్టులి ఎట్లా పోమ్మంటావు ఇప్పుడు? ఎట్లా పోమ్మంటావు? మరి చదువులకి వాళ్ళు అమ్మంటారు మిమ్మల్ని. మా హౌస్లోకి వెళ్ళిపోతులు, ఇంకెట్లా అమ్మంటారు అని అడుగుతులు. ఏ పిల్లలు అది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి. ఇటుక పిల్ల పెట్టరా? అయ్యో సంజయ్ వెళ్ళేస్తే మరి చదువులకి వెళ్ళి ఎందుకు అవుతుంది మీరు? ఎందుకు అవుతుంది? అది మా ఇష్టం, మీరు మాటలకి వెళ్ళి ఎందుకు అవుతుంది? టైం అయితే 2:44 అవుతుంది. మేము 2:30కే అన్నాం, 2:44. ఇప్పుడైతే మన ఛాలెంజ్ అయితే కాన్ఫిడెంట్ ఇది అట ఊసిపోయిందట. ఇక్కడ పడుతున్నాం. ఇక్కడ ఇదైతే మన రిచ్ హౌస్. ఇది మన మా షెడ్ అయితే మీదికి వెళ్ళి చూపిస్తాం. మా ఊళ్ళి ఇదే వాట్ హౌస్. 3, 2, 1 లెట్స్ గో. మన రిచ్ హౌస్ కాదు, గుణపెంగల్ హౌస్. బాయ్కాన్ ఇది మొత్తం బాయ్కాన్. ఇప్పుడైతే మన పూరోళ్ళ హౌస్ అయితే పూరోళ్ళు మన పూర్ బడ్జెట్లో అయితే ఇవి వచ్చినాయి. ఏం తెచ్చుకున్నామంటే ఒక లెమన్ జ్యూస్, ఒక ముర్మురా, ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్, ఇదేమో ఒక వేఫర్ అయితే తెచ్చుకున్నాం. ఈ 4 ఐటమ్స్ అయితే వచ్చినాయి. చూడండి, చూడొచ్చు. ఇవే మన ఫుడ్ ఐటమ్స్. మ్యారీగోల్డ్ ఒకటి 5 రూపాయలది, ఒక ఫ్లేవర్ది అది, ఇంకా ఇది ఒక 10 రూపీస్, మొత్తం 15. ఇది ఒక మురుమురా 5 రూపీస్, 20 రూపీస్ అయినాయి. ఇది ఒక లెమన్ జ్యూస్ 10 సూపర్ ఉంటుంది. వాళ్ళు పవర్ అప్ తెచ్చుకున్నారు. యోగినే ఉన్నాడు. మనం అయితే బడ్జెట్తోనైతే 3 hours కామింగ్ అవుతున్నాం. ఫస్ట్ అయితే మన బడ్జెట్లో అయితే లెమన్ జ్యూస్ తర్వాత తాగుతాం. సెకండ్ అయితే మురుమురా. అది ఇప్పుడే తిన్నాం. ఇదైతే మా బడ్జెట్ ఐటమ్స్. ఇదే మా బడ్జెట్ల హౌస్. ఎలా ఉంది? ఇదైతే రిచ్ వాళ్ళ బడ్జెట్ల హౌస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచిగా ఉందో లేదో. వాళ్ళ హౌస్ ఎట్లుందో కామెంట్ చేయండి. చెత్తగా ఉంది. ఇంత పెద్ద ఇప్పుడైతే మనం అయితే ఇది తాగుతున్నాం లెమన్ జ్యూస్. కొంచెం తాగుతాం, షేర్ చేసుకుంటాం. తర్వాత కెమెరామాన్కి ఇవ్వడం కొద్దిగా ఇస్తాం. తాగు కెమెరామాన్ తాగుంటాగా. కడుపులో చల్లగా ఉంటుంది కెమెరామాన్. మాకైతే బాగా అవుతుంది, అందుకే మొత్తం లెమన్ జ్యూస్ తెచ్చుకున్నాం. ఖాళీ హో గయి బారీ. మా డస్ట్బిన్ వెనుకనే డస్ట్బిన్. వాళ్ళైతే కెమెరామాన్కి ఏమి ఇస్తలేరు. వాళ్ళ ఇంట్లో కోరు రావద్దాడు, కెమెరామాన్ కూడా రావద్దాడు. ఇచ్చోళ్ళకి అక్కడ ఉన్నారు, ఏం అనొద్దుట ఆల్రెడీ. ఇది వద్దుండు మొత్తం బ్యాగ్ వేసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే ఇవి 3 అయితే దాన్ని పెట్టుకున్నాం. చలో మనమైతే టైం పాస్కి అయితే రాక్ పేపర్ సీజర్ ఆడుతున్నాం. రాక్ పేపర్ సీజర్ అయిపోయి. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. గైస్ ఇప్పుడైతే మన ఫుడ్ ఐటమ్స్ ఒక పవర్ అప్. ఇదైతే మనకి డార్క్ ప్యాంట్ వచ్చి 5 రూపాయలు, 5 రూపీస్ ఇటు. ఇవైతే షీటప్ ఏదో కురుకురే 5 రూపీస్.
ఇదైతే 16 రూపీస్. ఇదైతే బిజినెస్ మా అందరం ఆడుకోవడానికి. ఇవే మా ఫుడ్ ఐటమ్స్. జ్యూస్ అయితే తాగుతున్నాం. ఇప్పుడైతే నేను కూడా కొంచెం జ్యూస్ తాగుతున్నా. మన జింగాడైతే తాగిండు. మేము కొంచెం కొంచెం తాగుతాం. మళ్ళీ మనం బాగా క్యాంపింగ్ వేయాలిగా. అయ్యో వీడు వీడియో తీయంగా అట్లానే ఎత్తుండే ఏం పుట్టిందో మా అప్ప నుంచి. ఇప్పుడైతే మనం జ్యూస్ అయితే పూరలు ఇప్పుడు కాలాల. ఇప్పుడైతే మనం బిజినెస్ అయితే ఆడబోతున్నాం. పూర్ మెంబర్స్ చూడమ్మ కావాలి కదా. ఆడేద్దాం. బిజినెస్ బిజినెస్ ఇప్పుడైతే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. మా పూలకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడైతే మంచిగా సన్లైట్ వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాం. సన్లైట్ చూడు ఇలాంటికి వెళ్ళి చూస్తున్నాం. మంచిగా సలసల ఎట్లా తాగుతున్నాం చూడండి. ఏం కాదు, మనం మంచి వాళ్ళం కాబట్టి పూర్వోళ్ళం కూడా మనం సాయం చేయాలి. తీసుకో బాటిల్ మొత్తం మాకే. ఫ్రెండ్స్ మేమైతే వాటర్ తాగుతున్నాం. గడ్డు అంకే ఉంచుకోమని ఉంచుకోమని. ఇప్పుడైతే మనమైతే బిస్కెట్లు తినబోతున్నాం. అంతే ఎంజాయ్ పాండవ్ ఎంజాయ్ అవన్నీ మనకి. మాకు వచ్చిన బడ్జెట్లో మేమైతే తినుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం. వానైతే పడుతుంది కొంచెం కొంచెం. మన ఇంట్లో వాన పడుతుంది. మా నర్షిత్ అయితే వచ్చిండు. పని అయిపోయింది. ఏడికాడు మా నర్షిత్ పొలం కాడికి. నా తిండి మంచి జింగాడు తింటా అనుకున్నాడు. ఆ జింగానికి అయితే నేను ఇవ్వకుండానే వచ్చేసి పొలం కాడికి ఏం చేసినావు మరి? ఏం చేయలేదు, ఇట్లా మోటార్ ఫిట్ చేసి వచ్చాను. మోటార్ ఫిట్ చేసిల్లట. లైట్ ఏం కాదు. వాడిని అయితే బాగానే పడుతున్నావు. మౌలు చూడు ఎట్లుందో. మౌలు అయితే కర్ర. అలా అయితే ఏం చేస్తుర్రు? అవు అలా అయితే ఫైర్ అవుతుండు. వర్షిత్ తప్ప చేయాలనేమో. అది తింటు మనది వర్షిత్ అయితే ఘోరంగా ఫైర్ అవుతుండు. మస్తు ఫైర్ అవుతుండు. అని వాళ్ళు ఏమన్నారు? ఏంద్రా పడుతుంది. అందుకే మేము రిచోళ్ళ ఇంట్లోకి వచ్చినాం. మొత్తం జింగగాడు ఇలానే ఉన్నాడు మా దగ్గరికి. అందరు అవుతున్నారు. కెమెరామెన్ గడు ఉన్నాడు. ఎవరి దాకానైతే వర్షిత్ అయితే మాదైతే ఊళ్ళో కొట్టిండు. మంచిగా చింగనాడ పుంగనాడ ఏదో అంటుండు. మంచి గూల కొట్టి మంచిగా గూల కొట్టచ్చి సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు పోతుంది కెమెరా అంత పెద్ద ఫ్రెండ్స్. ఇదైతే పడ్డది మనం పెట్టుకున్నాం. వాన తగ్గైంది ఫ్రెండ్స్. వాన అయితే తక్కువ అయింది. అక్కడే బాగుంటుంది. చాలా ఘోరంగా తక్కువ అయింది వాననైతే కాదరా సంజయ్. కా మరి ఇంత పడతలే అసలు వాన. తెలుసా ఇంత తక్కువ అనుకోలేదు. వాన కట్ట కొద్దిగా
ఉంటుంది మరి షాప్ వస్తే నాకు ఇట్లా కార్పెట్ కూడా ఎత్తా అనుకున్నాను ఇక నేను ఒకటి వేడి పొలం కడిగేనా నేను కార్పెట్ ఎత్తా అనుకున్నాను ఇప్పుడు మరి నానబడుతుంది నాంతది మనోడైతే బిజినెస్ని ఏమో అనుకుంటుండు తూడ్చుకుంటుండు ఇక నాన్నదని మంచోడు వాహనకి ఇప్పుడే రావాలి నారా అప్పుడు నాకు నిన్న కూడా రాలేదు వాహన మళ్ళా నాకు మా పొలం కాడ ఉన్నా నాకు ఒక ఇట్లా ఏమంటారా ఒక దేవుడు ఆకారంగా కనబడ్డాడు కృష్ణుడు ఎక్కడ ఆకాశంలోనే మా పొలంకి మా నాన్న కూడా చూపించిన కార్తిక్ అయితే సైడ్ ఎత్తుండవు ఆగం చేసి మళ్ళా సైడ్ కట్టుకున్నాడు ఆగమోయాడు వస్తాడు వాడ ఇంత పడతా అనుకోలేదు అసలు ఎంత తక్కువ చూసావు నాకు ఒక్క చింకు కూడా రాలేదు ఇప్పటికి అందుకే నువ్వు గిడికి రావాలంటున్నా గిడికి రావాలి ఇంకా మూలలో పడుతుండదు వీడియో ఎత్తున్నాం అనుకుంటుంది ఓ ఫ్రెండ్స్ అక్కడ అవును. కట్టెలు పట్టే కొన్నీ కింద ఊలాడుతుంది ఒక కట్టే అయ్యో మీయారా క్లైమేట్ అయితే చూడండి మీరు కట్టు కట్టెలు ఊలాడుతున్నాయి మయ్యి వాహన తక్కండి ఎవరో కొద్దిగా ఇదే గైస్ వాన బాగా పడుతుంది ఇదే పాట అయిపోయింది లాస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ అన్ని వాన పడితే వీళ్ళందరూ వీళ్ళ ఖర్చులు అన్ని అదురుతుంది మూట ఎట్టు కొడుతున్నాం రండ్రా ఇక పూర్వలో అయితే మంచిగా ఉంది ఇల్లు మరి రిచ్చోళ్ళు అయితే మంచిగా స్ట్రాంగ్ చేయలే ఇక అయితే మా షెడ్ ఆడ రిచ్చోళ్ళే అందరూ అయితే ఉరుకుతుళ్ళు నేను కూడా ఉరుకుడే ఈ వీడియో బాగా బాగా కనబడుతుంది మీకైతే చెప్తే అర్థం కాదు వీడియో చూపిస్తే అర్థం కాదు బాగా అయితే కనబడుతుంది అందరు వీడికి వచ్చినాం ఆల్రెడీ మస్తు తడిచిండు బన్నీ వీళ్ళందరూ అయితే మస్తు తడిచిండు వర్షిత ఇటు వర్షిత ఏడునా ఇట్రా మా సామాన్లు అయితే తీసుకొచ్చినాం బిజినెస్ మొత్తం ఇదైతే పార్ట్ 1 కొంచెం ఇట్లా క్యాన్సిల్ అయినట్టు అయింది పార్ట్ 2 మంచిగా అయితే చేస్తున్నాం ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం మై టౌన్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గట్టి కొట్టండి బాయ్ బాయ్